అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రాష్ట్రంలో సెగలు రేపుతున్న అంశం ఏదైనా ఉందంటే ఇవాళ మిర్చి యొక్క అంశం. ఈ యొక్క మిర్చి యొక్క కొనుగోలు ధర కోసం మన రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి అంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలతో కలవడం జరిగింది. ఆ క్రమంలో అమిత్ షా గారిని కలిశారు. అదేవిధంగా శివరాజ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిశారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి ఈ యొక్క మా రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకోండి అయ్యా అని చెప్పి వాళ్ళ వంతు వాళ్ళు మన పరిస్థితులు, మన కష్టాలు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో పోలవరంకి సంబంధించిన నిధులు కూడా అడగడం జరిగింది. ఈ యొక్క అంశం మనం ఏదైతే చెప్పుకుంటున్నామో వాళ్ళు మంచి చేయాలని తపన పడినారు. వెయిట్ అండ్ సీ అంటే చూసి 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 నెమ్మదిగా పనిగన జరగకుండా ఉంటే మన రాష్ట్ర రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ఇంకో మారు ధర్నాలు కానీ ఇంకోసారి రోడ్లపైకి కానీ వచ్చింటే బాగుండేది. ఈ యొక్క చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ పోయి మాట్లాడినారో లేదో, జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క క్రెడిట్ రియల్ సైకో 2.0 ఆయన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధపడిపోయినాడు. ట్వీట్ల మీద ట్వీట్లు ఏమనంటే, నేను గుంటూరు మిర్చి యార్డులో అడుగు పెడితే తప్ప మన రాష్ట్ర ప్రభుత్వంలో తెలనం లేదు అని చెప్పి ఈ యొక్క క్రెడిట్ ఆయన ఖాతాలో వేసుకోవడానికి ఆయన ముందుకు వచ్చాడు. దీంట్లో ఎంత మేర వాస్తవం ఉండాలి, నిజంగా బాబు గారు కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానీ మిర్చి రైతుల యొక్క సమస్యలు వాళ్ళ దృష్టిలో లేవా, వాళ్ళు పట్టించుకోకుండా ఉండారా అని మనం ఒక్కసారి క్లియర్గా మీ ముందు ప్రూఫ్తో సహా నేను వివరించదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. ముఖ్యంగా ఈ యొక్క మిర్చి దీనికి సంబంధించి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పరిశీలించి చూస్తే 50% మేర మన ఆంధ్ర నుంచే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క మిర్చి. ఇక్కడ మన దేశ అవసరాల నిమిత్తం అది అయిపోను మిగులు ఉండే మిర్చి యొక్క ప్రోడక్ట్ని విదేశాలకు సరఫరా చేస్తూ ఉన్నారు, అంటే ఎగుమతులు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా మనకు అక్కడి నుంచి మెరుగైన డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని మన యొక్క రైతులు మంచి ధరకు అమ్ముకోవడం వల్ల మన రైతులు సంతోషంగా ఉండేవాళ్ళు ఇప్పుడు దాకా. కానీ ఒక సంవత్సరం నుంచి ఏమవుతుందంటే, సంవత్సరం 2 ఏళ్లుగా చైనాలో ముఖ్యంగా ఈ యొక్క మిర్చి కొనే దేశాలు ఏమంటే ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, భూటాన్, శ్రీలంక, అదేవిధంగా చైనా. ఈ యొక్క మిగిలిన దేశాలన్నిటికంటే 100%లో 70% ఏకంగా చైనానే మన దగ్గర ఉండే మిర్చిని కొనుగోలు చేసేది. కానీ ఒక సంవత్సరంన్నర నుంచి చైనా ఏం చేసిందంటే మన దగ్గర కొనడం తగ్గించేసింది. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తక్కువ అయిపోయినాయో ఏ విధంగా మనకు తెలియదు, కానీ మన ఎగుమతులు అనేది తగ్గిపోయినాయి. ఎగుమతులు తగ్గిపోవడం వల్ల మన దేశంలో ఈ విధంగా మిర్చి ఎక్కువ మేర స్టాక్ ఉండడం వలన బయటి దేశాలు కొనకపోవడం వలన డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గింది. అందుకు సప్లై కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయింది. దీనివల్ల ధరలు పూర్తిగా తగ్గిపోయినాయి. సో ఈ కష్టాలన్నీ ఎవరైతే మిర్చి రైతులు ఉంటారో వాళ్ళపైన పడడం మొదలైంది. ముఖ్యంగా మన ఆంధ్రాలో గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా కర్నూలు ఇటువంటి జిల్లాలు ముఖ్యంగా మిర్చి పైన ఆధారపడి ఉన్నారు ఆ యొక్క రైతులు. ఈ క్రమంలో అయ్యా మాకు ఏదన్నా మద్దతు ధర కల్పించండి అని చెప్పి రైతుల నుంచి ఈ యొక్క ఫోర్స్ ఎక్కువ ఉంది. రైతుల నుంచి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం వల్ల ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి ఎక్కువ ఉంది. రైతులు ఏ విధంగా అయినా వాళ్ళు మాకు కష్టాలు ఉన్నాయని ప్రభుత్వంతో చెప్పకముందే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్దన్న పాత్ర తీసుకొని ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చలు చేయడము, కేంద్ర మంత్రులతో మాట్లాడటము, లావు శ్రీకృష్ణదేవరాయల ద్వారా కావచ్చు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు అంటే కేంద్ర మంత్రి, అదేవిధంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ద్వారా కావచ్చు, ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులతో కలిసి మన యొక్క బాధలు చెప్పుకొని మిర్చి రైతులను ఆదుకోమని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ సాక్షి కానీ ఈ బులుగు మీడియా కానీ ఏం చేస్తుందంటే, ఆల్రెడీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డులో అడుగుపెట్టి తప్పు చేశాడు, అందరికి విదితమే. ఎందుకురా అంటే అది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. 7-8 సెక్షన్లు రిజిస్టర్ అయ్యాయి. ఇది వేరే సబ్జెక్టు కావచ్చు కాక, కానీ జగన్మోహన్ రెడ్డి గోతికాడ నక్కల మాదిర కాపు కాసే తత్వం, శవాల మీద పడే చిల్లరని ఏరుకునే రకం. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్తాంది ఏంటంటే, నేను గుంటూరు మిర్చి యార్డులో అడుగుపెట్టే వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు అని ఆయన చెప్పాడు కదా. ఏ విధంగా చలనం లేదు, ఎప్పుడెప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చలు చేసింది, రైతుల కోసం ఏ విధంగా పాటుపడింది అనేది మీ ముందు ఒకసారి చెప్తాను. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన, ఆయన యొక్క అభిశంసన ఏ విధంగా ఉండదో మీ యొక్క ఆలోచనని కామెంట్ రూపంలో దయచేసి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నాడంటే, నేను వస్తేనే కేంద్రంలో కదలిక అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సో నేనే మేలు చేశాను అనుకుంటున్నాడు. ఈయన పోకడ ఏ విధంగా ఉందంటే, కోడి అరిస్తేనే సూర్యుడు బయటకు వచ్చినట్టు ఆయన యొక్క పోకడ ఉన్నది. నిద్రలేసి నేను అరవడం వల్లే కదా సూర్యుడు పొద్దు మొలిచింది అని అనుకుంటున్నాడు. సూర్యుడు రావడం అనేది ప్రకృతి విదితమే. బాబు గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జనం గురించి ఆలోచన ఉండదనేది
100% కరెక్ట్ అయిన విషయం. డిసెంబర్ 26 మిరప ధరలపై కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. డిసెంబర్ 26 గత ఏడాది డిసెంబర్ 26న జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను అడుగు పెడితేనే కేంద్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది అని. జనవరి 12న చంద్రబాబు దృష్టికి మిర్చి సమస్య తీసుకొచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెంటనే సమీక్ష చేసి సీఎం కేంద్రానికి అధికారుల బృందం పంపించారు. అదేవిధంగా మొన్న ఫిబ్రవరి 10వ తారీఖున బడ్జెట్పై చర్చలో మిర్చి ధరల గురించి లోక్సభలో సమస్య లేవనెత్తిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ప్రతి ఒక్కటి రికార్డెడ్ ప్రూఫ్, ప్రతి పేపర్ క్లిప్లో వచ్చింది. సాక్షి అనే బులుగు మీడియాలో రాకుంటే నేను ఏమి చేయలేను. నేను ఏదైతే డేట్లు చెప్తున్నానో పక్కా ఆ డేట్ను మీరు పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రోజేదో జగన్మోహన్ రెడ్డి చెప్పినాడని చెప్పి ఆ పేపర్లన్నీ ఫ్యాబ్రికేటెడ్ చేసే ఆ తత్వాలు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి లేవు. అటువంటి ఆలోచన, అటువంటి సైకోయిజం చేసే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి అసలే లేనిగడ లేవు. డేట్లతో సహా ఆ రోజు పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫిబ్రవరి 7న కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు గారు లేఖని కేంద్ర మంత్రికి అందించి మిర్చి సమస్యను వివరించిన రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా ఫిబ్రవరి 15వ తారీఖున మిర్చి ధరలపై చీఫ్ సెక్రటరీ స్థాయిలో సమీక్ష. ఫిబ్రవరి 15న ప్రతి ఒక్కటి మిర్చి దీని గురించే మిర్చి రైతులకి మేలు చేయాలనే ఆలోచన తపనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదనేది మనకు కళ్ళ ముంద తేట తెల్లమవుతూ ఉన్నది. ఫిబ్రవరి 18న కేంద్రానికి మరోసారి లేఖ రాసిన చంద్రబాబు గారు. ఫిబ్రవరి 20న కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి భేటీ. ఫిబ్రవరి 21న ఉన్నత స్థాయి సమీక్ష చేసిన కేంద్ర మంత్రి. గత 5 ఏళ్లలో ఏనాడు రైతుల మొహం చూసినోడుగా జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలిసిందే. మహా అంటే అమావాస్యకి పౌర్ణమికి వచ్చి, అమావాస్యకి పౌర్ణమికి అంటే అది ఎక్కడ లేనండి, 15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాయి అమావాస్య పౌర్ణమి. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి. అంటే ఆయన నితిన్ గడాఫీ మాదిర, అదేవిధంగా సౌదీ అరేబియాలో మాజీ ప్రెసిడెంట్ ఉండేవాడు సద్దాం హుస్సేన్ మాదిర నాదే కదా ఈ రాష్ట్రం అని చెప్పి ఆయన ప్యారసలు కట్టుకునే దాంట్లో ఆయన బిజీలో ఉండిపోయినాడు. ఆయన ఈరోజు రైతు సమస్యల గురించి వచ్చి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. సో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా మేలు చేస్తూ ఉంటే సాధ్యమైతే వీళ్ళ వంతు వాళ్ళ సహకారం అందించాలి. కానీ మీరు చేసే మేలు నా వల్లనే అని చెప్పి ఈ 2.0 సైకోయిజం జగన్మోహన్ రెడ్డి చూపించడం చాలా విచారకరం, చాలా బాధాకరం. ఇది రాష్ట్ర ప్రజల కర్మ అని నేనైతే స్పష్టంగా చెప్పగలను. ధన్యవాదాలు.